ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది అధ్యక్ష. 10 నెలల్లో చూసుకుంటే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చాలా భయంకరంగా పెరిగాయి అధ్యక్ష. అది కూడా చాలా క్రూరంగా, దారుణంగా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే అంటే ఈ 10 నెలల్లో రోజుకి 70 నేరాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 నుంచి 4 జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష. అక్టోబర్ 31 నాటికి రోజుకి 50 మంది మహిళల మీద, బాలికల మీద ఇలాంటి నేరాలు జరిగితే ఇప్పుడు జనవరి 31 నాటికి అవి రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష, నేను సొంతంగా చెప్పింది కాదు అధ్యక్ష. ఎందుకంటే జూన్ నుంచి 31 వరకు ఈ రాష్ట్రంలో మహిళల మీద, చిన్నారుల మీద జరిగిన నేరాలు మన గౌరవ మంత్రివర్యులు చెప్పారు 16,809 నేరాలు జరిగాయని. అంటే 240 రోజుల్లో 16,809 నేరాలు అంటే 70 మంది రోజుకి ఇలాంటి అఘాయిత్యాల బారిన పడుతూ ఉన్నారు అధ్యక్ష. గతంలో ఇదే సమావేశాల్లో గత సమావేశాల్లో 150 రోజుల్లో 7,393 నేరాలు మహిళలపై, చిన్నారులపై జరిగాయని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం చెప్పింది. అంటే 150 రోజుల్లో అంటే రోజుకి 50 మంది పైన ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత పెరిగాయి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధ్యక్ష, ఈ రోజు మహిళల రక్షణ విషయంలో పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అంటే సభ్యురాలు క్వశ్చన్ అడుగుతూ చెప్పారు అధ్యక్ష. పెరగటం అంటే సంఖ్య నుంచి పెరగటం అధ్యక్ష, అంతే తప్పించి లాస్ట్ ప్రీవియస్ లో 18,000 సుమారుగా ఐ థింక్ 114 చెప్పాను నేను, ఏదది 18,114 అధ్యక్ష. 18,114 నుంచి 16,000 ఆటికి తగ్గింది అధ్యక్ష. 16,000 సుమారు తగ్గింది అధ్యక్ష. దాన్ని తగ్గడం అంటారని చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు అధ్యక్ష, నేను చదువుకున్న టీచర్ని కాబట్టి దాన్ని తగ్గడం అంటారు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రంలోని గంటకి 3 జరుగుతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి అన్నారు అధ్యక్ష. మరి 18,000 జరిగినప్పుడు గంటకి 5 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు 5 నుంచి 2024 జూలై నుంచి జనవరి వరకు ఉన్న సిచ్యువేషన్ ని నేను ఇంతవరకు కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా తగ్గింది అధ్యక్ష. అది మనం వాస్తవాల ప్రకారం, రికార్డెడ్ ప్రకారం మేము ఇచ్చాం కాబట్టి అది ఒప్పుకొని తీరాల్సింది. నేనేమంటానంటే అధ్యక్ష, ఈ రోజు మేము మాట్లాడిన మాటల్ని వక్రీకరించి మాట్లాడటమా ఇవన్నీ పక్కన పెట్టదు అధ్యక్ష. ఈ రోజు సాక్షిలోనే ఆ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది అధ్యక్ష. నేను ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. ఆడబిడ్డల మీద 3 గంటలకు ఒక అత్యాచారం. నేనేమంటానంటే 3 గంటలకు అత్యాచారం జరుగుతుందన్నట్టు లాస్ట్ గవర్నమెంట్ లో 5 జరుగుతున్నాయే. నీకు రాసే దమ్ము ఉంటే అది కూడా రాయాలి కదా. ఇప్పుడు తగ్గినాయి అని చెప్పాలి కదా, కనీసం ఆడబిడ్డలకు ధైర్యం వస్తుంది కదా. అంటే ఒక పత్రిక నడుపుతున్నవాడు కూడా రాజకీయం చేసుకుని ఉంటే ఆడపిల్లల మీద ఎలాగా జరుగుతుంది అధ్యక్ష?